ప్రచారంలోనూ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే ఆ విరూపాక్షి నీ మీద ప్రేమతోనూ గౌరవంతోనూ ఈ పోటీ నుంచి తప్పుకుంటుందనుకున్నాను. కానీ పోటీ నుంచి నన్ను తప్పించడానికి ఇంత ధైర్యం చేస్తుందనుకోలేదు తమ్ముడు. తమ్ముడు, అసలు విరూపాక్షి వచ్చింది నన్ను పొడవడానికి కాదు, నిన్ను పొడవడానికి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మా అమ్మ నాన్నని ఎందుకు చంపాలనుకుంటుంది? అవును రూపా, తను పైకి వెళ్ళబోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశాను. ఆ పెనుగులాట్లోనే నన్ను కత్తితో పొడిచింది. అది కూడా నిజమై ఉండొచ్చు కదా మావయ్య. అమ్మ మీద అటాక్ చేయాలనుకుంటే అమ్మున్న గదిలోకి వెళ్ళాలి, కానీ మీ గది వైపు రాదు కదా. అత్తయ్య, పోనీ మీరు ఈ పోటీ నుంచి తప్పుకోండి. ఎమ్మెల్యే కాకపోయినా ప్రాణం ఉంటే ఎలాగోలా బతికేయొచ్చు. మంతరం చెప్పింది కూడా కరెక్టే మావయ్య. అత్తయ్య జైల్లో ఉన్నా ఆ రాజుగాడు ఏదో ఒకటి చేసి బయటికి తీసుకొస్తాడు. మమ్మీ మీద ఇంట్లో అటాక్ జరిగింది కాబట్టి మమ్మీని కాపాడుకోగలిగాం. అదే బయట ఎక్కడేం జరిగితే ఎలా మావయ్య? వీళ్ళందరూ లేనిపోని మాటలన్నీ చెప్పి అమ్మని ఇంకా బాగా ఇరికించాలని చూస్తున్నారు. అమ్మని నువ్వే కాపాడాలి భగవంతుడా. అక్క, మీరేం భయపడకండి. ఆ విరూపాక్షికి జైలు శిక్ష పడుతుంది. అటెంటివ్ మర్డర్ కింద కేసు పెడితే 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుందక్క. తప్పు చేసిందని నేను ప్రూవ్ చేస్తాను. రేపే ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా ప్రపంచానికి తెలియజేస్తాను.